హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు సండే కావడం వల్ల ఇలా పెట్స్ మార్కెట్కి వచ్చున్నాము. చూసుకోవచ్చు అన్నీ ఎలా ఉన్నాయి. ఇప్పుడే అయితే మేము కోళ్ళు కొనడానికి వచ్చాము. ఇక్కడ కోళ్ళు మార్కెట్ ఎలా ఉంటుందో చూడండి. ఇతను వచ్చేసి కోళ్ళు అమ్మే ఆయన. నేను అడుగుతాను. ఇవన్నీ లోకల్ కోళ్ళు అన్నమాట. హౌ మచ్ దిస్ స్మాల్ చిక్స్? ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న బ్రాయిలర్లు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి కోడి పుంజులు. ఇక్కడ వచ్చేసి ఇది వెరైటీ గిరిజా కోళ్ళు లాగా ఉన్నాయి చూడండి. తర్వాత ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ లోకల్ మార్కెట్ అండి ఇది. కోళ్ళు, ఇక్కడ వచ్చేసి బాతులు, కింద వచ్చేసి బాతులు ఉన్నాయి. బాతులు కొంటారు, బాతులు కూడా ఉంటాయి. ఇక్కడ చూశారు కదా పుంజులు ఎలా ఉన్నాయో. ఒక్కో పుంజు చూడు ఎట్లున్నాయో. తర్వాత ఇంకా ఇదొక పుంజు. తర్వాత ఇదొక పుంజు, ఇదొక పుంజు. ఎలా ఉన్నాయి చూడండి అన్నీ కూడా. కుందేలు కూడా అమ్ముతున్నారండి, చూడు ఎలా ఉన్నాయో. కుందేలు అయితే చాలా. హౌ మచ్? చూసుకోవచ్చు, చాలా బాగున్నాయి కుందేలు. చూసుకోవచ్చు బాతులు. చూడొచ్చు పుంజు ఎలా ఉందో. వీడిని చూడండి, చూడండి ఎట్లున్నాడో. ఓకే. తర్వాత ఇక్కడ పావురాలు కూడా అమ్ముతారు అనమాట. ఇదంతా పావురాలు. పావురాలు ఉన్నాయి చూసారు కదా. అదొక టైప్ పావురం ఉంది, ఇదొక టైప్ పావురం అన్నమాట. చూసారు కదా. ఇవి కూడా కోళ్ళు. ఇది కూడా చిన్న పావురాలు, చిన్న పావురాలు. కూడా కస్టమర్ చూడండి, వీళ్ళు చూస్తున్నారు అన్నమాట. యూ డోంట్ హ్యావ్ స్మాల్ వన్ like that one, but that is yellow legs is good. That is the local one, yellow legs. Yellow leg, that last that one, yellow leg. This one, this one, yeah 20. Huh? 20. 20 for what? It's too expensive. You are saying too expensive. You are selling expensive. వాడు 20,000 అంటున్నాడండి. దానికి 20,000 అంటే మన డబ్బుల్లో వచ్చేసి దాదాపు 1,800 రూపాయలు. 1,800 రూపాయలు అన్నమాట. చూసుకోండి. అతను కూడా చూస్తున్నాడు. ఇస్ గుడ్, ఇస్ వెరీ గుడ్. షో మీ, హౌ డిడ్ యూ నో దట్ వన్ గుడ్? ఇది కొన్నాడు. దాన్ని ప్యాక్ చేసేస్తాడు. కట్టేసి ఇచ్చేస్తాడు అన్నమాట. This one 20. This one 5. చూడొచ్చు, ఇదంతా మార్కెట్ ఏరియా అనమాట. ఇక్కడ ఇదంతా ఒక మార్కెట్. ఇదంతా మార్కెట్ లోపలంతా కూరగాయలు అవన్నీ. చూడాల, మన విలేజ్లో లాగానే ఆటోలు కూడా ఇక్కడ తిరుగుతూ ఉంటాయి. చూడండి ఎలా ఉన్నాయి. ఎంత మార్కెట్. ఇల్లు చూడండి. తర్వాత ఇలా తీసుకుంటే ఇంకో ఇల్లు అక్కడ కనిపిస్తూ ఉందా మీకు? ఆడ ఒక ఇల్లు కనిపిస్తూ ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందంటే. చూడండి, రోడ్డు పక్కలో ఒక ఫ్యూయల్ స్టేషన్ పూమా అనేసి, పూమా ఫ్యూయల్ స్టేషన్ ఉంటుంది. ఇక్కడ చూసుకోండి పూమా ఫ్యూయల్ స్టేషన్ మొత్తం ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇదే
ఇక్కడ అన్నీ ఉంటాయి అన్నమాట. సర్వీసులు ఉంటాయి, ప్లస్ స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి. ఇందులోనే వచ్చేసి మనకి సూపర్ మార్కెట్స్ ఉంటాయి, కార్ వాష్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి కూపూస్ అనేసి మనకి KFC ఎలానో అలా ఉంటుంది అనమాట. ఇక్కడ పక్కలో చూసుకుంటే ఐ లవ్ యూ కూపూస్ అనేసి ఉంటుంది. ఐ లవ్ యూ కూపూస్ అనేసి ఉండి ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకుంటుంటారు. చూపిస్తాను, ఇక్కడ చిన్నపిల్లలు ఆడడానికి కూడా పెట్టారన్నమాట. చూడండి ఆడుతున్నారు, పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు. ఇలా వచ్చేసామనుకో, ఇవన్నీ పార్కింగ్. మీరు చూసారు కదా, ఇది మొత్తం అదే కూకూస్ రెస్టారెంటే. ఇక్కడ చూసుకుంటే ఇందులో వచ్చేసి మనకి చూసాంగా, ఇది వచ్చేసి మనకి లోపల, ఇది బయట వ్యూ ఇలా ఉంటుంది. ఫారెన్ కదా, ఇలానే ఉంటుంది అనమాట. అసలు చూశారు కదా బయట ఇందాక ఎంత నీట్గా, అసలు ప్రతి ఒక్క ఫ్యూయల్ స్టేషన్లో అలానే ఉంటాయి. ఇక్కడ చూసుకున్నారు కదా లోపల, ఇది లోపల ఈ రెస్టారెంట్ లోపల ఎంతమంది జనాలు, ఎంత అసలు వీళ్ళు అనుకుంటాం ఆఫ్రికాలో ఏముండవు ఏముంటాయి అనేసి. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత తెలుస్తుంది ఏమున్నాయి ఏం లేనిది అనేసి. నేను అంతకుముందు ఉగాండా నుంచి ఇండియాకి వచ్చినప్పుడు చాలామంది అనేటోళ్ళు అక్కడ ఏం దొరకవు కదా, ఎలా సస్టైన్ అవుతున్నావు, అక్కడ మనుషులు అలా ఉంటారు కదా, పూర్ కదా, కంట్రీస్ పూర్ ఉన్నా కూడా వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుందండి. వాళ్ళు పూరే కావచ్చు, కానీ వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఒక హై లెవెల్లో ఉంటుంది. ఒకసారి చూసుకోండి ఏమేమి ఉన్నాయి అసలు. అక్కడ రెస్టారెంట్లో ఎంత ఫుల్ జనాలు ఉన్నారు చూడండి ఒకసారి. చూసుకోండి కౌంటర్లో ఎంత, అసలు ప్రతి ఒక్కరూ ఇక్కడ ఒక హైజీనిక్గా బతకాలనేసి అనుకుంటారండి వీళ్ళు. అలా బతకాలనుకుంటారు. వాళ్ళు డబ్బులు దాయాలా, వాళ్ళ జనరేషన్కి నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలని ఏం లేదు. వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, అన్ని పూటలు తింటారు, అన్ని విధాలుగా. ఏదైనా సండే ఏమన్నా వస్తే కన్నా బయట వెకేషన్స్కి వెళ్తారు, బయట రిలాక్స్ అవుతారు. అసలు డబ్బుల గురించి వీళ్ళు ఆలోచించరు. ఉన్నన్ని రోజులు ఈ వారంలో బాగా కష్టపడి సంపాదించుకుంటారు. నెక్స్ట్ ఆ వారం వీకెండ్ రాగానే ఎంజాయ్ చేస్తుంటారు. చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి దొరుకుతాయి మనకి. ప్రతి ఒక్క ఫ్యూయల్ స్టేషన్కి వెళ్ళినా కూడా అక్కడ చిన్న చిన్న సూపర్ మార్కెట్స్ నుంచి రెస్టారెంట్స్ వరకు ఉంటాయండి. చూసుకున్నారంటే ఇంకా మీకు చాలా చూపిస్తాను ఆఫ్రికాలో ఏమేమి ఉన్నాయనేది కూడా. చాలా అప్డేట్స్ వస్తుంటాయి, ఎందుకంటే నేను కొన్ని బయటకు వెళ్తాను, కొన్నిసార్లు బయటకు వెళ్ళాలి కాబట్టి మెటీరియల్ తేవడానికి. అప్పుడు కొన్ని షూట్స్ చేస్తానన్నమాట. చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ ఫ్యూయల్ స్టేషన్లో సర్వీస్ సెంటర్ నుంచి రెస్టారెంట్ తర్వాత సూపర్ మార్కెట్ల తర్వాత టాయిలెట్స్, ప్రతి ఒక్క మనిషికి నీడ్స్ ఏంటో ఇక్కడ దొరుకుతాయండి మనకి ఇక్కడ ఆఫ్రికాలో. మేనేజ్ చేసుకుంటా వ్లాగ్ చేయడం అనేది చాలా కష్టం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్.